నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి ముందుగా ముఖ్యాంశాలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాజమహేంద్రవరంలో స్టేడియం మంత్రి కందుల దుర్గేష్ జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని పిలుపు రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం జరిగిన టెర్మినల్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎంపీ పురంధరేశ్వరి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడి అమృత్ పథకంలో నిర్మిస్తున్న ఎస్టీపీ పనులు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మురుగునీటి శుద్ధి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాజమహేంద్రవరంలో స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం ఎస్పీ పోలీస్ గ్రౌండ్స్లో గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో లెజెండర్స్ క్లబ్ రాజమండ్రి 2025 సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా లెజెండర్ కప్ ట్రోఫీని 40 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. క్రీడలు దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. క్రికెట్ క్రీడలో రాణిస్తున్న 10వ తరగతి విద్యార్థిని అభినందిస్తూ క్రికెట్ క్రీడలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం కళలతో పాటు క్రీడలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. రాజమహేంద్రవరం గడ్డపై నుంచి జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని గుర్తు చేసుకున్నారు. క్రీడాకారులు రాణించే విధంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు గోరింట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులతో కలిసి టీమ్గా రాజమహేంద్రవరంలో పెద్ద స్టేడియం ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. ప్రముఖ మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ లెజెండర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు బాలాజీ జై కిసాన్లను అభినందించారు. ఈ సందర్భంగా 58 సంవత్సరాలు వచ్చినప్పటికీ క్రికెట్ ఆడుతున్న అమిత్ సింగ్ను 10వ తరగతి చదువుతూ క్రికెట్ క్రీడలో రాణిస్తున్న బాలికను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ, క్రీడాకారుడు అక్కిన శ్రీనివాస్, ఏరుకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే మనం అనుకున్నటువంటి కళని సాకారం చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది మనందరికీ కావలసినటువంటి అంశం. ఎంతో మంది ప్రతిభ ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ప్రోత్సాహం లేకపోతే క్రీడాకారుల యొక్క ప్రతిభ వెలికి రావడానికి చాలా కష్టం అవుతుంది. అటువంటి సందర్భంలో మారుమూల ఉన్నటువంటి కరణం మల్లేశ్వర్ లాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం. అలాగా ఎంతమందికి అవకాశం జరుగుతుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలని వెలికి తీయటానికి రాజకీయ చిత్తశుద్ధి కూడా చాలా అవసరం. దాన్ని తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం పోషించుకుంటుందని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని క్రీడాపరంగా కూడా అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా పూర్తి స్థాయిలో మా శక్తియుక్తుల్ని వినియోగిస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ దట్స్ ఎ వండర్ఫుల్ సైన్. తర్వాత ఇదొక మంచి అవకాశం కూడా. ఇదే వేదిక మీద యాక్చువల్గా మినిస్టర్ గారిని పట్టుకోవటం జరిగింది. అట్లానే మినిస్టర్ గారు మనకి కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది దట్ ఇట్లాంటి రాజమండ్రి కానీ ఈస్ట్ గోదావరికి చాలా పెద్ద హిస్టరీ ఉంది, క్రికెట్ హిస్టరీ ఉంది. వాటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఆ హిస్టరీని నెమరు వేసుకుంటూ మళ్ళీ ఆ హిస్టరీని రీరైట్ చేయడానికి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న టాలెంటెడ్ క్రికెటర్స్కి అందరూ కూడా మంచి అవకాశం కలిగించి వాళ్ళు రేపు రాష్ట్రానికి కానీ దేశానికి మంచి పేరు తెస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడా కలిసికట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని అనుకున్నాం. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఆర్గనైజర్స్ అందరికీ, అట్లానే మినిస్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. నేషనల్ స్విమ్మింగ్ పూల్ 7 కోట్లతో శాంక్షన్ చేయించాను. ఇలా క్రీడలు డెవలప్ చేయాలనే ఆలోచనలో ఆ రోజున తపన ఉండేది. ఈ 5 ఏళ్ళు పడుకోబెట్టారు. మళ్ళీ ఈ రోజున మంచి శుభపరిణామం. మా మంత్రి గారు కూడా మంచి యువ క్రీడాకారుడే. అందరికీ ఎంతో కొంత మనకు అనుభవం ఉన్నదే. నేను ఆడేవాడు కానీ అంత పూర్తిగా కాదు. ఇదిగో ఎదురు అభిమాని చాలా అస్తమానం ఏదున్నా సరే ఇండియా క్రికెట్ బ్యాటింగ్ ఏ రోజున్నా కూడా నేను తప్పకుండా చూస్తుంటాను. అలాగే నా ఫేవరెట్ క్రికెటరు సచిన్ టెండూల్కర్. ఆయన ఇప్పటికీ కూడా సెంచరీలు ఎప్పుడే 100 సెంచరీలు చేసిన దాంట్లో ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒక సెంచరీ చూసేసి ఆనందంగా పడుకుంటుంటాను. అంత అభిమానం నాకు ఈ క్రికెట్ అంటే. అందువల్ల
ఏంటంటే ఈ క్రికెట్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినటువంటి వీళ్ళందరికీ కూడా నుంచి బయటికి రావడానికి ఉండదు. అలా మనం 40,000 మందికి కూడా మనం ప్రశాంతంగా చేసుకోవడానికి వీలవుద్ది. నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు, చక్కగా ఉంటుంది, అందరూ ప్రశాంతంగా ఉంటారు, అందరూ తిలకించడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ తొక్కుకోవడం ఇంకోటి తప్ప ఆ ముందున్న నలుగురు తప్ప వెనకాల ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా క్రీడలను అభివృద్ధి చేయడానికి ఎన్నో రకాలుగా స్టేడియం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఎస్పెషల్లీ రాజమండ్రికి మరి చాలా కాలంగా నాకు 25 ఏళ్ల నుంచి పరిచయం కాబట్టి ఈ రాజమండ్రికి అది వస్తే ఆనందపడేవాళ్ళు. రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న టెర్మినల్ ప్రమాదంపై ఐఐటీ నిపుణులతో విచారణ జరిపిస్తున్నామని రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి చెప్పారు. మధురపూడి విమానాశ్రయం వద్ద నూతన టెర్మినల్ నిర్మాణ పనులను రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పరిశీలించారు. శుక్రవారం పాక్షికంగా కూలిన నూతన టెర్మినల్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాణ కంపెనీని త్వరితగతిన నివేదిక రూపంలో వివరణ తెలియజేయమని ఆదేశించారు. ప్రమాదంపై ఐఐటీ నిపుణులతో విచారణ జరిపిస్తున్నట్లు ఎంపీ పురంధరేశ్వరి వెల్లడించారు. కొద్ది రోజుల్లో వచ్చేటువంటి నివేదిక ఆధారంగా వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక ఎంక్వైరీ కమిటీని ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేశారు. అదేవిధంగా ఐఐటి టెక్నాలజికల్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం మీద వారు కూడా ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నాణ్యతా లోపం ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఏదైతే కంపెనీ ఇక్కడ పనిచేస్తుందో, ఇప్పుడు సబ్లీజ్కి ఇచ్చాము అని చెప్పి వారు అంటున్నారు, కానీ సబ్లీజ్కి ఇచ్చినా కూడా బాధ్యత వీరి మీద ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు నాణ్యతని కూడా ఈ కంపెనీ వారు పరిశీలించుకోవాలి. కనుక ఆ రకమైనటువంటి రిపోర్ట్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా కంపెనీ మీద ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు రామ్మోహన్ నాయుడు గారితో. వెంకట్రామయ్య నగర్లోని ఇండోర్ స్టేడియంను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని, ద్రవ వ్యర్థ పదార్థాల సెవెనేజ్ ప్లాంట్ నిర్వహణ విషయంలో నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గారితో కలిసి కలెక్టర్ ఇండోర్ స్టేడియం హుకుంపేట ఎస్టీపీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ అమృత పథకంలో హుకుంపేట నిర్మాణంలో ఉన్న 50.60 MLTD ఎస్టీపీ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ సాధారణ నిధులు 3 కోట్లతో వెంకట్రామయ్య నగర్లో ప్రస్తుతం ఉన్న షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు ఆవరణలో గ్రౌండ్ మరియు 2 అంతస్తులుగా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారని, అందులో చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, జిమ్ ఎక్విప్మెంట్ తదితర ఆటలు ఆడుకోవటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ఇప్పటికే 82% పనులు పూర్తయి అతి త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. హుకుంపేటలో ప్రస్తుతం ఉన్న 30 MLTD సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనితీరును, ల్యాబొరేటరీ ట్రీట్ చేస్తున్న నీటిని పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న 30 MLD సీలేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ జనాభా అవసరాలకు సరిపోవటం లేదని, రాబోయే రోజుల్లో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని అమృత్ పథకం జాతీయ నదీ పరివాహక పరిరక్షణ పథకంలో భాగంగా అదనంగా 88.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, 50% పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. త్వరితగతిన మిగిలిన పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ పర్యటనలో జి పాండురంగారావు, ఆర్ఎంసీ ఈఈ అలీ, ఈఈ మాధవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. पाइप देर पट गया पाइप देर का
మద్యం షాపుల కేటాయింపులో కూటమి ప్రభుత్వ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడాలని రాజమహేంద్రవరం కల్లుగీత కార్మిక సహకార సంఘాలు విజ్ఞప్తి చేశాయి. కల్లుగీత సహకార సంఘం గ్రూప్ 1, 2 ప్రతినిధులు రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లుగీత సహకార సంఘం 1వ అధ్యక్షులు మట్టా శేషు, కార్యదర్శి మట్టా శ్రీనివాసులు మాట్లాడారు. ఎన్నికలకు ముందు మద్యం షాపుల్లో కల్లుగీత సహకార సంఘాలకు 20 షాపులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించి మద్యం షాపుల్లో కేటాయింపులు 10% కుదించారని వాపోయారు. అంతేకాకుండా మద్యం షాపులను సంఘాలకు కాకుండా కులాలకు కేటాయిస్తున్నారన్నారు. దీనివల్ల ఆయా కులాల్లో ఉన్న ధనికులు, ముఖ్యమైనటువంటి నేతలు మాత్రమే షాపులు చేజిక్కించుకుని లబ్ధి పొందుతున్నారని తెలిపారు. మిగిలిన వాళ్లకి ఈ విధంగా అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి కల్లుగీత సహకార సంఘం గ్రూప్ 2 అధ్యక్షులు రేలంగి చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ విధానం వల్ల గీత కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. కులాలకు వీటిని కేటాయించడం వల్ల అన్నదమ్ములుగా కలిసిమెలిసి సాగిన 5-6 కులాల మధ్య చిచ్చుపెట్టినట్లుగా మారిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా పునరాలోచన చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర పెద్దలు మద్యం షాపుల్లో శాతం పెంచాలని సహకార సంఘ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కోలమూరు సంఘ అధ్యక్షులు మేకా గణపతి, లాలాచెరు సంఘ ప్రెసిడెంట్ టేకమూడి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 2 లక్షలు పాలు చూసుకునేసేంత సామర్థ్యం మాకు లేదండి. అందుకని గవర్నమెంట్ పునరాలోచించి మాకు ఏమైనా అవకాశం కల్పించాలంటే కార్మికులకు ఇస్తానన్నారు కనుక కార్మికులు మేమంతా మీ వెనకాల ఉన్నాం కనుక మాకు ఏమైనా న్యాయం చేయగలిగితే, కార్మిక సంఘాలకని మీరు జీవో మార్చగలిగితే మాకు ఉపయోగం జరుగుతుందని, లేకపోతే మాకు 1% కూడా ఉపయోగం జరగదు కనుక గవర్నమెంట్ ఆలోచించి ఈ మీరు కులాల వైజ్గా ఇవ్వడం వల్ల కార్మికులు నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కులాల ప్రాతిపదికన ఉన్నవాళ్ళు అయితే కులాల్లో కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు దీంట్లోకి వచ్చేసి ఇది ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మీ కార్మిక సంఘాలకు ఇచ్చి ఉంటే ఈ కార్మిక సంఘాలు ఎదిగి మీకు కూడా నడిచి ఉండేవి, నడుస్తాయి. మీరు చేసిన సాయం అలాంటిది. మాజీ కార్పొరేటర్ తలారి సీతమ్మ భర్త తలారి బాబురావు ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఆయన చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. మాజీ కార్పొరేటర్ తలారి సీతమ్మ భర్త, మాజీ కార్పొరేటర్ శిరీష, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తలారి భాస్కర్ రావు తండ్రి తలారి బాబురావు ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈరోజు కుటుంబ సభ్యులు ఆయన స్వగృహంలో పెద్ద కార్యం నిర్వహించారు. తలారి బాబురావు పేపర్ మిల్లు ఉద్యోగస్తులుగా పదవీ విరమణ చేశారు. ఆయనకు 2 పిల్లలు, ఒక కుమార్తె, ఒక కుమారుడు. పలువురు ప్రముఖులు విచ్చేసి తలారి బాబురావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన సమాజానికి అందించిన సేవలు గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు, సానుభూతిని తెలిపారు. అన్ని విధాలుగా అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్లు వర్రే శ్రీనివాస్, జవ్వాది మురళీకృష్ణ, గొర్రెల్లి సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ తలారి సీతమ్మ భర్త తలారి బాబురావు స్వర్గస్థులైనందుకు బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం తెలియజేస్తోంది. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపింది. తలారి బాబురావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కొవ్వూరు ఆర్డీఓ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో థాలీ బజావో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపున కొవ్వూరు ఆర్డీఓ ఆఫీస్ వద్ద కంచాలపై గరిటెలతో కొడుతూ థాలీ బజావో నిరసన కార్యక్రమం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎండి ఫసీవుల్లాబేగ్ నాయకత్వంలో కొవ్వూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బచ్చు బుచ్చిబాబు పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా వారికి
జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపున వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు రఫీ ఉల్ బౌగ్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్, సాకా పొల్లారావు, మట్ట సుబ్బారావు, టౌన్ ప్రెసిడెంట్ బుజ్జిబాబు, కరంకి వెంకటేశ్వరరావు, డాక్టర్ వడియార్, మోతా శారద, భద్రం, దొర, చిన్నం, మురళీకృష్ణ, సీనియర్ నాయకులు ప్రభాకర్ చౌదరి, అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వడియార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శ్రీదేవి నగర్ నాయీ బ్రాహ్మణ కాలనీలో శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శ్రీదేవి నగర్ నాయీ బ్రాహ్మణ కాలనీలో మహాత్మా జ్యోతిరావు పూలే నాయీ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు పెండ్యాల నాగబాబు, వారి కమిటీ ఆధ్వర్యంలో నాయీ బ్రాహ్మణ పితామహులు, కులరత్న, భారతరత్న బిరుదాంకితులు కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్పూరి ఠాకూర్ చిన్న వయసులోనే కులవృత్తి చేస్తూ బీహార్ ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి వైనాన్ని, నిరాడంబరంగా ప్రజానాయకుడిగా ప్రజలకు అమలు చేసినటువంటి పథకాలు, బీసీ కులాలకు కల్పించినటువంటి రిజర్వేషన్ల గురించి రాజమండ్రి రూరల్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కో కన్వీనర్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానా పిఎసు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మొంగండి సూర్యనారాయణలు వివరించారు. ఈ వేడుకల్లో సంఘ అధ్యక్షులు పండ్యాల నాగబాబు, కొరిపాటి రామకృష్ణ, బలగం కిరణ్, బందరు దుర్గారావు, ఉప్పుల్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ధవళేశ్వరం జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో 300 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 36 మంది విద్యార్థులకు కళ్లజోళ్లు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ డీకేవి ప్రసన్న కుమారి, క్లబ్ సెక్రటరీ వెన్నా కుమారస్వామి, దేవిని అన్నపూర్ణ సుజాత, డి అనుపమ, కె సునీత తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు గురువారం స్థానిక అన్నపూర్ణమ్మపేట బోసు బొమ్మ వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా బోసు బొమ్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్థ అధ్యక్షులు లంక సత్యనారాయణ మాట్లాడుతూ, స్వామి వివేకానంద బోధనలతో స్ఫూర్తి పొందిన సుభాష్ చంద్రబోస్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం వదిలేసి స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి నేతాజీ అని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ రాజమండ్రి అటవీశాఖ సౌజన్యంతో అన్నపూర్ణమ్మపేటలో 300 మొక్కలు పంపిణీ చేశారు. గౌరవ కార్యదర్శి దేవత సుధాకర్ మాట్లాడుతూ, సుభాష్ చంద్రబోస్కు తన తాతయ్య జెండా ప్లేడర్గా గుర్తింపు పొందిన దేవత శ్రీరామ్మూర్తికి ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గువ్వల వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి కింతాడు రమేష్ బాబు, కోశాధికారి సిరికి నాయుడు, నర్వ గోపాలకృష్ణ, పమిడిపల్లి కోటేశ్వరరావు, ఎర్రగొండ సూరిబాబు, ఆకాశం గౌరీష్ బాబు, సింగోశెట్టి శేషుబాబు, కాలేపు భద్రరావు, కేఎల్ఎన్ రెడ్డి, వైకేఎల్ అనిల్, నేతాజీ యూత్ సర్కిల్ సభ్యులు, అన్నపూర్ణమ్మపేట యువత పాల్గొన్నారు. ఈ పర్యావరణం సరిగా లేకపోవడం అంటే మనకి కావాల్సినంత ఆక్సిజన్ అందించేటటువంటి మొక్కల్ని నడుపుతున్నాం. చూడండి, ఈ మధ్య చిరత పుల్లు, పెద్ద పుల్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. కారణం ఏంటి? అడవులు నరికేసి మనమేమో జంతువుల్లాగా అడవుల్లోకి వెళ్ళిపోతున్నాం. అడవుల్లో ఉండవలసిన జంతువులు ఊళ్ళో కాంక్రీట్ జంగిల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి వాతావరణ పరిస్థితిని సంపుమించడానికి ఇవాళ మేము బోస్ గారి జయంతిని ఉద్దేశించి మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. మరి మొక్కల పంపిణీ నుంచి ఆక్సిజన్ అందించడమే కాకుండా అలాగే రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకున్న ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఘటనపై విచారణ చేయిస్తామని, బాధ్యులపై తప్పక చర్యలు ఉంటాయని అన్నారు. రాజానగరం వెళ్లే బతుల రామకృష్ణతో కలిసి ప్రమాద స్థలిని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులతో సమీక్షించి మంత్రి సంబంధిత వివరాలను ఆరా తీశారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇప్పుడు అదృష్టవశాత్తు వాళ్ళు చిన్న దెబ్బలతోటి 2-3 బయటపడ్డారు. కానీ లేకపోతే పెద్ద ప్రమాదం జరిగితే దీనికి ప్రాణాలు తిరిగి తీసుకురాలేం కనుక ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనందరికీ మేము తెలియజెప్తున్నాం. వాళ్ళు అలా ఉండకపోతే మాత్రం దీన్ని ఇప్పటివరకు సరైనటువంటి పర్యవేక్షణ గత ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సరైనటువంటి పర్యవేక్షణ చేసి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి చూడడానికి వీలుగా మేము ప్రయత్నిస్తాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్ పెనుగొండ దేవి వరలక్ష్మి గవర్నర్ అట్ హోమ్కి ఆహ్వానం అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్ పెనుగొండ దేవి వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. పెనుగొండ దేవి వరలక్ష్మి ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, పిడింగొయ్య 3లో MLHPగా పనిచేస్తున్నారు. ఫ్రంట్ లైన్ హెల్త్కి సంబంధించి ప్రజలకు ఉత్తమమైన రీతిలో వైద్య సేవలు అందించినందుకు ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయంత్రం 4:30 విజయవాడలోని రాజ్భవన్లో ఫ్రంట్ లైన్ హెల్త్ కింద ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జాయింట్ సెక్రటరీ రాజ్భవన్ విజయవాడ నుంచి తెలియజేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. కడియం మండలం కడియపులంకలో మామ చేతిలో అల్లుడు అర్ధరాత్రి హతమయ్యాడు. కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీరంగ వెంకట సత్య గణేష్కు దివాన్ చెరువు చెందిన మహిళతో వివాహమైంది. చెడు వ్యసనాలకు బానిసైన గణేష్ తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇటీవల ఈ కుటుంబం కడియం మండలం కడియపులంకకు నివాసాన్ని మార్చింది. రాత్రి మరోసారి భార్యతో గొడవపడ్డాక భార్య అత్తమామలతో జరిగిన ఘర్షణలో వరుసకు మామయ్య అయిన చప్పిడి సత్యబాబు గణేష్ తలపై కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కడియం సిఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాజమహేంద్రవరంలో స్టేడియం, మంత్రి కందుల దుర్గేష్. జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని పిలుపు. రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం జరిగిన టెర్మినల్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎంపీ పురంధరేశ్వరి. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడి. అమృత్ పథకంలో నిర్మిస్తున్న ఎస్టీపీ పనులు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. మురుగునీటి శుద్ధి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.